అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. నిత్యం నాపై ఉండాలిలా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. లోకాన అమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినావు. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు నన్నిలా పెంచగా ఎంచుకున్నావు. ఎన్ని మరు జన్మలు నాకెదురు పడిన గాని ఆరాధ్య, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీకు కూడా నీ పిన్ని చేత జడ వేయించుకోవాలనుందా? రా, జడ వేయించుకుందు గాని. ఎవరు నాకు పిన్ని నానమ్మా? ఆ సింధునా? తను నాకు పిన్నేంటి? నాకు ద్రోహం చేసిన ఆ నమ్మక ద్రోహి నాకు పిన్నెలా అవుతుంది? శశి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. ఇన్నాళ్ళు నా మీద లేని ప్రేమ ఇప్పుడు ఒకేసారి మీ అందరికీ పొంగిపోతుందేంటి? ఆమె నాకు జడ వేస్తుందా? మరిన్నాళ్ళు నాకు జడెవరు వేశారు? నన్ను స్కూల్కి కాలేజ్కి ఎవరు రెడీ చేశారు? ఈరోజు నాకు జడ వేస్తే ఇన్నాళ్ళు నేను కోల్పోయినా ఆనందం, సంతోషం మీరు తిరిగి తీసుకురాగలరా? అమ్మా ఆరాధ్య, ఏమైందమ్మా? ఏమైందా? ఇన్ని రోజులు అనాథలా నన్ను వదిలేసి మీరందరూ కలిసి ఉంటూ సంతోషంగా ఉన్నారు. ఎందుకు మీలో నేను మాత్రమే లేను? నీ కడుపున నేను పుట్టలేదనేగా నన్ను దూరం పెట్టారు. అమ్మా ఆరాధ్య, అలా మాట్లాడకమ్మా. నువ్వంటే నాకు ప్రాణం తల్లి. నేను నిన్ను కనకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు నాకు సొంత బిడ్డతో సమానం. రిషి, శశి నాకు ఎలానో నువ్వు కూడా అంతేనమ్మా. నీ మాయ మాటలు నేను నమ్ముతాననుకున్నావా? నాకంటూ మీరెవరూ లేరు. నాకంటూ ఉంది మా మధు అమ్మ మాత్రమే.
ఏంటి నువ్వు ప్రతిసారి ఆ దుర్మార్గురాల్ని పట్టుకొని అమ్మ అమ్మ అంటావేంటి అసలా? దాని నిజ స్వరూపం నీ దగ్గర దాచిపెట్టి నీ ముందు మంచిదానిలాగా నటిస్తుంది అది. అది చెప్పే మాటలు విని నువ్వు అదే నిజం అనుకుంటున్నావు. దాని గురించి నీకేం తెలుసే? నాకు తెలుసు, చెప్పనా? మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసినా నీచురాలే అది. నానమ్మ, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడకు. మా అమ్మ గురించి అసలు నాకేం తెలియాలి? మీరెవరూ పట్టించుకోకుండా నన్ను వదిలేశారు. అనాథలా ఉన్న నా దగ్గరకొచ్చి నీకు నేనున్నానని మధు అమ్మ నాకు తోడుగా నిలబడింది. అనాథ అనాథ అని నన్ను ఏడిపించిన వాళ్ళందరికీ నాకు ఒక అమ్ముందని చూపించింది. వాళ్ళ నోళ్ళు మూయించింది. నా కోసం మా అమ్మ ఎంత తప్పన పడిందో మీకేం తెలుసు? అమ్మా ఆరాధ్య, నిన్ను కలవడానికి ఎవరు వచ్చారమ్మా? ఎవరా అమ్మా? అదేనమ్మా, అప్పుడప్పుడు నీకోసం వస్తూ ఉంటుందే. నువ్వేమో కలవనని పంపించేస్తూ ఉంటావు కదా, ఆవిడే మళ్ళీ వచ్చింది. అసలు ఎవరావిడా? నాకోసం ఎందుకు వస్తుంది? తెలీదమ్మా. నేను కలవనన్నా పదే పదే విసిగిస్తుంది. ఇవాళ తన సంగతి ఏంటో తేల్చేస్తానుండు. అసలెవరు మీరు? ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నారు? అమ్మా ఆరాధ్య, ఆగండి. నన్ను కలవాలని పదే పదే ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? మీకు నాకు ఏంటి సంబంధం? నా పేరు మధులతమ్మా. నేను మీ అమ్మని. ఏంటి? మీరు మా అమ్మ? అవునమ్మా. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నువ్వు మా అమ్మవెలా అవుతావు? మీ నాన్న తేజ నన్ను 2 పెళ్లి చేసుకున్నాడమ్మా. ఓ, స్టెప్ మదర్వా? అయితే ఎప్పటికీ నువ్వు నాకు అమ్మవి కాలేవు. నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. నేను అనాథని, ఒంటరిదాన్ని. నాకంటూ ఉంది నేను మాత్రమే. అలా అనుకో ఆరాధ్య, నీకు నేనున్నానమ్మా. మీ నాన్న తనకొక కూతురుందన్న విషయం నాతో చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాకే తెలిసింది ఆయనకి ఒక కూతురుందని. ఆయన కూతురంటే నాకు కూడా నువ్వు కూతురువే కదమ్మా. అందుకే నిన్ను చూడటానికి ఎన్ని రోజులుగా ఇక్కడికి వస్తున్నాను.